ఫస్ట్లీ ఐ వుడ్ లైక్ టు స్టార్ట్ విత్ గఫూర్ గారు కేరళలో ఉన్నటువంటి ఒకే ఒక్క కమ్యూనిస్ట్ పార్టీ ప్రభుత్వం కాస్త ఇప్పుడు అది కూడా కోల్పోయింది. సో కమ్యూనిస్టులకి ఇక కాలం చెల్లిందా? మీకు మిగతా పెద్దలకి నమస్కారం అండి. కమ్యూనిస్టులకు కాలం చెల్లింది అనేది ఎన్నికల ఫలితాలను బట్టి ఎవరైనా నిర్దేశిస్తే వాళ్ళు రాజకీయ అజ్ఞానం అని చెప్తాను. కమ్యూనిస్ట్ పార్టీ ఎన్నికల కోసం పుట్టలేదు. ఎన్నికలలో అధికారంలోకి వస్తామనేటువంటి భ్రమలతో ఆశలతో కమ్యూనిస్ట్ పార్టీ లేదు. ఇప్పుడు కేరళలో ప్రజలు పోయినసారి గెలిపించారు, అంతకుముందు గెలిపించారు, మొన్న గెలిపించారు, 2 సార్లు వరుసగా గెలిచారు. కేరళ చరిత్ర కనుక చూస్తే ఒకసారి మేము అధికారంలోకి వస్తే నెక్స్ట్ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ వాళ్ళని తీసుకుని వస్తారు. ఆ రకంగా ఒక దఫా వాళ్ళు, ఒక దఫా మేము పరిపాలిస్తూ వస్తూ ఉన్నాం. మేము 2 దఫాలుగా పరిపాలించాం. 3వ దఫా కూడా మాకు అధికారం ఇవ్వమని ప్రజలను అడిగాం. ప్రజలు అది కాదని కాంగ్రెస్ కు మెజార్టీ ఇచ్చారు. ఆయనంత మాత్రాన కేరళలో కమ్యూనిస్ట్ పార్టీ అయిపోయిందని ఎట్లా అనుకుంటున్నాం, నెక్స్ట్ ఎలక్షన్స్ లో మళ్ళా ప్రజలు మాకేస్తారు. అదే కేరళ యొక్క ఆనవాయితీ. ఇక దేశంలో కమ్యూనిస్ట్ పార్టీలు గెలిచే వాతావరణం ఉందా? ఈరోజు మొత్తం ప్రజాస్వామ్యంగా జరగాల్సిన ఎన్నికలన్నీ కూడా అధికారము, డబ్బు, ధన సంచులతో ఎన్నికలు జరుగుతున్నాయి. ఇటువంటి వాతావరణంలో కమ్యూనిస్ట్ పార్టీ డబ్బు లేకుండా ఈ వీళ్ళలాగా కులము, మతము వాడుకోకుండా ప్రజా సమస్యల మీదనే ప్రజల్ని అపోజిట్ లో గెలిచిన యూడిఎఫ్ కులం మతం వాడుకుందా లేకుంటే బీజేపీనా? అంటే ఎవరిని అంటున్నారు మీరు? బీజేపీ కులము మతం వాడుతుంది కదా. ఓకే, బీజేపీ ప్రాతిపదికనే మతం రాజకీయాలు. ఈరోజు బీజేపీకి ఏం గొప్పతనం ఉందండి? 2014లో గెలిచింది కేంద్రంలో. 2014 నుంచి ఈరోజు 26లో ఉన్నాం మనం. ఈ 12 సంవత్సరాల చరిత్రలో ఏం చేయాలి సాధించిన ఘనత ఈ దేశంలో? నిరుద్యోగం నిర్మూలనైందా? నిరక్షరాస్యత నిర్మూలనైందా? పేదరికం నిర్మూలనైందా? ఈ దేశంలో గ్రామీణ ప్రజలు బాగుపడినారా? రైతులు బాగుపడినారా? ప్రతి తరగతి ప్రజలు ఆందోళనలో ఉన్నారు. ఇప్పుడు కేవలం అదానీ, అంబానీలకు మాత్రమే సంపద కట్టి పెడుతున్నారు వీళ్ళు. ఒకసారి బీజేపీ వర్షం కూడా విందాం, బీజేపీతో కూడా మాట్లాడదాం. కృష్ణకాంత్ గారు, మీరు కులం మతం వాడుకునే అధికారంలోకి వస్తున్నారు. కులము, మతము, ప్రాంతము అనేటువంటిది రాజకీయాలకు వాడుకుంటేటువంటి వాతావరణంలో డబ్బు సంచులు రంగంలోకి వచ్చే రాజకీయాల్లో కమ్యూనిస్ట్ పార్టీలు ఒక్కసారి బీజేపీ వర్షం కూడా విందాం. 2014 నుంచి ఇప్పటి వరకు కాబట్టి కమ్యూనిస్ట్ పని అయిపోయింది అనుకుంటే తప్పు. ప్రజల్లో పేదరికం ఉన్నంత కులం మతం పేరు వాడుకొని రాజకీయం చేస్తోంది బీజేపీ. 2014లో అధికారంలో వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏం చేసింది? సార్ మనోజ్ గారు, ఇవాళ రోజు బీజేపీ 2014లో ఎప్పుడైతే గవర్నమెంట్ ఫామ్ చేసిందో అండ్ మన గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు ఎప్పుడైతే ప్రధానమంత్రి అయ్యారో అప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు చూసారు, మేము ఇవాళతో కలిపితే 22 రాష్ట్రాల్లో మేము గవర్నమెంట్ ఫామ్ చేసాం. వరల్డ్స్ లార్జెస్ట్ పొలిటికల్ పార్టీ కింద ఫామ్ అయ్యి అండ్ ఇండియాలోనే హైయెస్ట్ స్టేట్స్లో చాలా స్టేట్స్లో బిగ్గెస్ట్ గవర్నమెంట్ ఫామ్ చేసాం మేము. సో ఇవన్నీ కేవలము కుల మత రాజకీయాలు చేస్తేనే వచ్చింది అనుకోవడం అనేది మీరు భారతదేశ ప్రజానికాన్ని అవమానించడం అవుతుంది. ఎందుకంటే సంక్షేమ పథకాలు, డెవలప్మెంట్ పాలిటిక్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఇవన్నీ ఎన్ని చేసామనేది ప్రజలను అడిగితే ప్రజలు చెప్తారు. ఇవాళ రోజు గఫూర్ గారు ఇంకోళ్ళు ఎవరో చెప్తే అది వినే పరిస్థితిలో ప్రజలు లేరు. అందుకనే కదా బీజేపీ ప్రతి చోట మేము గెలుస్తూ పోతున్నాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ అది. అండ్ ఇవాళ రోజు మీరు చూసుకుంటే వెస్ట్ బెంగాల్ ఈజ్ అ క్లాసిక్ ఎగ్జాంపుల్. ఇవాళ రోజు వెస్ట్ బెంగాల్లో ప్రతి భారతీయుడు గర్వించదగ్గ విషయంలాగా ఫీల్ అవుతున్నాడు. ఎందుకంటే అక్కడ మనం చూసాం గత 34 ఏళ్ళు అంతకుముందు ఈ 70 ఏళ్ల చరిత్రలో మీరు చేసిన డెవలప్మెంట్ యాక్టివిటీ పనిచేస్తుంది అనుకోవాలా, లేకుంటే దీదీ లేదంటే మమతా బెనర్జీ అక్కడ చేసిన విధ్వంసము, లేకపోతే మీరు చేసిన ప్రచారము, హిందుత్వం అనే ఎజెండా పనిచేసిందా? ఇఫ్ ఎట్ ఆల్ డెవలప్మెంటే పనిచేసి ఉంటే ఆ డెవలప్మెంట్ వెస్ట్ బెంగాల్లోనే ఎందుకు పనిచేసింది, తమిళనాడులో ఎందుకు పనిచేయలేదు, కేరళలో ఎందుకు పనిచేయలేదు? నాకు కొద్దిగా మీరు నిర్దిష్టంగా టైం ఇవ్వాలి, నేను అన్ని చెప్తాను. ఫస్ట్ థింగ్ ఏంటంటే వెస్ట్ బెంగాల్ మీద మాట్లాడదాం. వెస్ట్ బెంగాల్ ఇవాళ రోజు మీరు చెప్పిన ఫ్యాక్టర్స్ అన్ని పనిచేశాయి. నేను ఫ్రాంక్గా చెప్పాలంటే అన్ని పనిచేశాయి. ఒకటి, మా డెవలప్మెంట్ మోడల్లో మోడీ గారి యొక్క గవర్నెన్స్, ఒక నిర్దిష్టమైన డెవలప్మెంట్, ఇవన్నీ వెస్ట్ బెంగాల్ వాస్తవులకు కూడా కావాలి అని చెప్పి వాళ్ళు కోరుకొని ఇవాళ రోజు నిజంగా అధికారంలోకి వస్తేనే డెవలప్మెంట్ వస్తుంది. ఒకసారి మళ్ళీ నేను మీ దగ్గరకు వస్తాను. వెస్ట్ బెంగాల్ నుంచి ప్రతి మధు సిద్ధంగా ఉన్నారు లైవ్ లో. మధు, వెస్ట్ బెంగాల్లో ల్యాండ్ స్లైడింగ్ విక్టరీ, బీజేపీ అధికారంలోకి వచ్చేసింది. 2016 నుంచి వాళ్ళ ఎఫర్ట్స్ మొదలు పెడితే 10 సంవత్సరాల్లో అధికారంలోకి వచ్చేంతలా బీజేపీ అక్కడ ఎదిగింది.
తృణమూల్ కాంగ్రెస్ దీదీని అక్కడ ప్రజలు పక్కన పెట్టారు, సీఎం కుర్చీ నుంచి ఖాళీ చేసి తను వెళ్ళిపోతూ ఉన్నారు. సో ఇప్పుడు పబ్లిక్ రియాక్షన్ ఏంటి? మరీ మోస్ట్లీగా బీజేపీ సెలబ్రేషన్స్ ఎలా ఉన్నాయి? ఎందుకంటే వాళ్ళు చాలా సప్రెస్ చేయబడ్డారు, చాలా వరకు అణిచివేతకు గురయ్యాం, కేసులు అయ్యాయి, మమ్మల్ని అరెస్ట్ చేశారు, ఒక విధ్వంసం సృష్టించారు దీదీ అనేది వాళ్ళు చెప్తున్నమాట. మరోవైపు తృణమూల్ కాంగ్రెస్ రియాక్షన్ ఏంటి? మధు మనోజ్ రైట్. సో అక్కడ బీజేపీ రియాక్షన్స్ ఎలా ఉన్నాయి, సెలబ్రేషన్స్ ఎలా ఉన్నాయి, తృణమూల్ కాంగ్రెస్ ఓటమిని తృణమూల్ కాంగ్రెస్ ఎలా చూస్తోంది? ఎగ్జాక్ట్లీ చూస్తా ఉన్నాం, కాషాయమయంగా మారిపోయింది. భగవా జెండాలు ఎగురుతా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మొత్తం జై శ్రీరామ్, హర్ హర్ మహాదేవ్, మహాకాళి అనేటువంటి స్టేట్మెంట్స్ తో వీళ్ళంతా కూడా సెలబ్రేషన్స్ మూడ్లోకి వచ్చారు, పీక్స్ కి చేరాయి. ఆల్రెడీ బీజేపీకి స్పష్టమైన మ్యాండేట్ రావడంతో పెద్ద ఎత్తున ఇక్కడికి రీచ్ అయ్యారు బీజేపీ కార్యకర్తలు, నాయకులంతా కూడా. సాయంత్రం 7 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడనున్నారు కాబట్టి పశ్చిమ బెంగాల్కి సంబంధించిన కీలక నాయకులంతా కూడా ఢిల్లీ వెళ్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో ఒక వీళ్ళంతా కూడా ఒక స్పష్టమైన మెసేజ్ తో ఒక వెళ్తా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మాట్లాడదాం, బీజేపీ నాయకులు ఉన్నారు. मैं पश्चिम मिदनापुर से बिलोंग करता हूँ. इसका पहले जो चुनाव हुआ था, मैं मुखिया चुनाव में मैं पोलिंग एजेंट था. वो लोग छप्पा वोट कर रहा था, मैं प्रतिवाद कर रहा था, इसीलिए हमको जेल में भेजा. मैं जेल खटा स्वामी, मैं जेल खटा स्वामी, मैं जेल खटा स्वामी, मैं जेल खटा स्वामी. ఎగ్జాక్ట్లీ గాంధీ తాత రూపంలో ఇక్కడికి రీచ్ అయినటువంటి పరిస్థితి. क्या बोलेंगे आप? एक गेटअप में आए. देखिए, जय जगन्नाथ, मैं उड़ीसा से पैदल यात्रा करके आया हूँ और यहाँ से सबसे बड़ा बात है डबल इंजन का सरकार बन रही है. नरेंद्र मोदी जी को